చిన్న పదం మాత్రం మనం నేర్చుకున్నాం. మనము అనే పదం మీరు మర్చిపోలేదని అనుకున్నాను. మనము చేయవలసిన 10 విషయం నేను చెప్పారని నేను అనుకున్నాను. మీరు కూడా శ్రద్ధ కలిగి ఆ వాక్యాలన్నీ విన్నారు. సరే అండి, మనం అక్కడ చదివిన వాక్యంలో వస్తాను. కావున మనము విన్న సంగతిలో ఇప్పుడు మనము విన్న సంగతిలో విడిచిపెట్టి కొట్టుకొని పోవుకున్నట్టు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవాలని పౌలు గారు దేవుని సంఘములకి తెలియవలసింది ఏమనగంటే, విన్నినది ఏది విన్నేది వారు అర్థమవుతున్నాడు. మనము విన్నిన కొన్ని విషయము ఈ ఎప్పుడు పత్రిక ఉంది. ఎప్పుడు పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 6 వరకు హెచ్చరిక మాట హెచ్చరిక అర్థమైందో వాటిని జాగ్రత్త పడాలి అని కొన్ని విషయంలో పౌలు గారు చెప్తున్నారు. వారేంటి విన్నారు? 1 అధ్యాయం 1 వచనం ఎప్పుడు పత్రిక 1 అధ్యాయం 1 వాక్యం. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. కుమారుల ద్వారా మనతోని మాట్లాడాడు. కుమారుడే మాట్లాడాడు. కుమారుడు మనతో మాట్లాడింది వేరే కాదు, దేవుడు వాక్యమే. యోహాను సువార్త 17వ అధ్యాయము 8 వాక్యము చదివినప్పుడు కొంచెం కూడా మీకు అర్థమవుతున్నారు నేను చెప్పిన మాటకి. 17 నువ్వు నాకు అనుగ్రహించిన అన్ని దేవుడు మాకు ఇచ్చిన అన్ని నీ వలనే కలిగినదని వారు ఇప్పుడు ఏముంది ఎరిగి ఉన్నాము. అప్పుడు వారి చెప్పిన మాట యేసు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే దేవునికి స్తోత్రము. యోహాను సువార్త 17:8 వాక్యము, నువ్వు నాకు ఇచ్చిన అనుగ్రహించిన అన్ని నీ వల్లనే కలిగినని ఎరిగి ఉన్నావు. ఏంటి నాకు ఇచ్చినని అనుగ్రహించిన అని నీ బైబిల్లో రాయబడింది. నా బైబిల్ నువ్వు నాకు ఇచ్చిన వాక్యం, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. నీవు నాకు అనుగ్రహించిన మాటలు అంటే దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం. మాట అని తెలుగులో రాయబడినది వాక్యం. ఇప్పుడు దేవుడు మన విన్నదేది? దేవుడు మనకు ఇచ్చిన మాట లేకపోతే వాక్యం. ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన ఆ మాట మనం ఏం చేసింది? వినలేదు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పినది మీకు అందరికీ జ్ఞాపకం ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యం, నా మాట విని మీరు రక్షింపబడ్డారు. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి నా మాట అంటే అక్కడ మాట ఏంటి చెప్పిందో వాక్యం విని వాటి చొప్పున ఎప్పుడు సంత బిడ్డలు విన్నది ఏంటంటే వాక్యం వినలేదు. అది దేవుడు వాక్యం వినేరండి. దేవుడు వాక్యంలో చదువుతున్నారు. ఒక బిడ్డ విన్నది దేవుని వాక్యం. ప్రతి క్షణములు మనం దేవుడు వాక్యం వింటున్నాం. టీవీ మాధ్యమం ద్వారా, మొబైల్ ద్వారా, ఏదో ఒక విధములు దేవుడి మాట మనం ఏం చేస్తున్నారు? వింటున్నారు. దేవుని వాక్యం ప్రతి బిడ్డ వింటున్నారు. దేవునికి స్తోత్రం. అదే మనం మనము విన్నది అని
పౌలు గారు చెప్పినది కుమారుడు ద్వారా చెప్పిన వాక్యం. యేసుక్రీస్తు ద్వారా మనతోని లేకపోతే ఎప్పుడు సంఘ బిడ్డలతోని మాట్లాడిన వాక్యం. దేవుడి సంఘ బిడ్డలారా, వారు వాక్యం వినేరు. దేవుడికి స్తోత్రం. ఆ వాక్యం, ఈ వాక్యం గురించి కొన్ని మాట వినేది ఏమని నేను చెప్పబోతున్నారు. ఎప్పుడు పత్రిక 1:3 వాక్యం చూడండి. ఎప్పుడు పత్రిక 1:3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మట్టము అయి ఉండెను. తన మహత్తు గల మాట చేత శక్తి కలిగిన మాట అని చెప్పుతున్నారు. అంటే ఇంగ్లీష్ లో పవర్ ఆఫ్ ద గాడ్, అంటే ఆ పవర్ఫుల్ దేవుని శక్తి కలిగిన మాట కుమారుడికి చెప్పిన ఆ మాట శక్తి కలిగిన వాక్యం. దేవుని వాక్యం శక్తి కలిగినది. శక్తి కలిగినది అని పదమునికి అర్థం అంటే అన్నింటికి పరిపాలన కలిగిన వాక్యం. మీరు యెషయా గ్రంథము 46వ అధ్యాయములోనికి వచ్చినప్పుడు నేను మీకు చెప్పినది 4వ వాక్యం చూడండి. 46లో 4వ వాక్యం చూడండి. ఉదిమి వచ్చే వరకు నిన్నుకుని వాడను నేని తల వెంట్రుకలు నెయ్యి వరకు నెరయ్యి వరకు నేను ఎత్తుకుని వాడను నేని. ఎత్తుకున్నవాడు ఆ పదం చూడాలి. ఎత్తుకున్నానంటే మమ్మల్ని మోసపోవడం కాదండి, మమ్మల్ని పరిపాలించిన దేవుడు. అంటే శక్తి కలిగిన వాక్యము అన్నింటికే చేస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు. అదే వినేరు నీ జీవితం పరిపాలన చేయడానికి, నీ జీవితం కాపాడడానికి, నీ జీవితం సురక్షితంగా ఉంచడానికి ఆ వాక్యం శక్తి కలిగింది. శక్తి కలిగిన వాక్యంలో పడుతుంది. మీరు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుని వాక్యం ఆది పుస్తకంలో ఆది గ్రంథంలో రాయబడిన ఏమంటే ఆది యొక్క దేవుడు ఆకాశం సృష్టించారు. ఒకటి సృష్టించారు. రెండవదే సమస్త జగత్తులను జంతువులను దేవుడే చేశారు, సృష్టించారు. మూడవదే మనిషిని దేవుడు సృష్టించారు. ఈ 3 సంగతి మాత్రమే దేవుడే చేశారు. మాట్లాడుకోని అని వచ్చినది దేవుడి ఇలాంటి ఆయన మాట నిన్ను సృష్టింపబడుతుంది. శక్తి కలిగిన అంతగా శక్తి రాని దగ్గర నిలబడరు. ఆ వాక్యము శక్తి కలిగిన వాక్యం. ఎప్పుడు సంగతులు నిజంగా చేయాలంటే కుమారుని చెప్పిన వాక్యం. రెండు శక్తి కలిగిన వాక్యం వారు దేవుడికి స్తోత్రం. మూడవది ఏంటి వాక్యం గురించి చెప్పుతుంది. 5వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. 5వ అధ్యాయం 13వ వాక్యం. రెండవది ఆ వాక్యం చెప్పిన నీతి వాక్యము. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏమంటే నీతి వాక్యం. స్తోత్రం. ఈ నీతి వాక్యము నిన్ను నడిపించుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం నిన్ను త్రోవ చూపించినది. దేవునికి స్తోత్రం. నీతి వాక్యం, నీతి మార్గములు నిన్ను నడిపించినది దేవుని వాక్యం. ఇది ఎప్పుడు సంఘం ఇళ్ళని వింది. ఏడవ వాక్యం చదివినప్పుడు అక్కడ చెప్పబడినది ఏమనంటే 107వ వాక్యం. వారొక నివాసములను చేరటమే చక్కని త్రోవలు, నిన్ను చక్కని త్రోవలు నడిపించినది నీతి వాక్యము. ఎప్పుడు సంఘం నడిపించినది అనగా కుమారుని చెప్పిన వాక్యము. అది శక్తి కలిగిన వాక్యము. అది నిన్ను నీతి వాక్యములు నడిపించినది. అది వారు నిండింది.
నీతి మార్గములలో చక్కన త్రోవలు నడిపించినది. ఇప్పుడు సంగతులు కాలం తెలుసుకోవాలి. ఈ లోక జీవితంలో మమ్మల్ని నడిపించినది దేవుని వాక్యం. ఎలాగా నడవాలి, ఎలాగా నడవకూడదని దేవుని సంగతులు నేర్పించినట్టుగా ఇప్పుడు సంగతులు దేవుడికి అమ్మదార చెప్పారు. నీతి మార్గం, నీతి వచనం, చక్కని మార్గములను నడిపిస్తున్నారు. ఇదే కార్యములు లూకాసు వార్తలకు వచ్చినప్పుడు 24:32 వాక్యం చదివితే మీకు అర్థం అవుతున్నారు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనము మాట్లాడుచు లేఖనములను మనకు బోధకరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదే. అంటే చూడండి, వారు నడిచి ఉండినప్పుడు త్రోవలో మనలోడు మాట్లాడుతున్న లేఖనం అంటే దేవుని వాక్యం. ఈ చక్కటి మార్గంలో నడిచి ఉండినప్పుడు మనతో మాట్లాడిన లేఖనం. ఎవరితో మాట్లాడి యేసు ఎర్మోని నుంచి వెళ్ళిపోయిన యెరూషలేము నుండి వారి ఎక్కడికి వెళ్తున్నది? ఎమ్మో అనేది ఎమ్మాయి అనే గ్రామానికి ప్రయాణం చేస్తున్నారు. ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్ళడానికి ఉన్న కారణం యేసు మరణించారు. యేసు మరణించారు కాబట్టి ఇంకా యెరూషలేము ఉంటే ప్రయోజనం లేదని అనుకోని ప్రయాణం చేసుకున్నప్పుడు ఏ యేసు మరణించారో ఆ యేసు వారితోడుగా భార్య భర్తలు నడిచి ఈ భార్య భర్తలు మాట్లాడుతున్నారు, తర్కించి వాదించుతున్నారు. అప్పుడు వారి తోడుగా యేసు వచ్చి మాట్లాడడానికి ప్రారంభించినప్పుడు ఏం చేశారనే లేఖన భాగం బోధించినప్పుడు మన హృదయం ఏమైంది? చక్కన వార్తలని తప్పిపోయినప్పుడు దేవుడు వాక్యమైన లేఖన భాగం నీతోని చెప్పినప్పుడు వారి హృదయంలో మంట వచ్చింది. ఏది నిరాశన చెప్పారు, ఏది వేదన పడరు, ఏది దేవుడి నుండి దూరంగా వెళ్ళరు, అటువంటి వ్యక్తితోని లేఖన భాగం చెప్పగా హృదయం ఏమైంది? మంట వచ్చింది. ఈ రాత్రి నీ జీవితంలో మార్గములు నడవడానికి ఈ వాక్య సకలము నిన్ను మండిస్తున్నారు. చక్కని మార్గం నుండి తప్పిపోయినప్పుడు ఎవరి సంఘటన కాలే ప్రాబ్లం అని విన్నారు, కానీ వారు కొట్టుకున్న పోవడానికి కారణం విన్న వాక్యం అనుసరించి నడవలేదు కాబట్టి. నీతి వాక్యము ఎప్పుడు సంఖ్యలు పెట్టి ఎప్పుడు సంఘ బిడ్డలు విన్నది నీతి మార్గం, నీతి వాక్యము వినేది దేవుడికి స్తోత్రం. నాలుగవ విన్నది ఏమంటే ఎవరి 6వ అధ్యాయం 4వ విషయం చూడండి. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మల పాలివారై దేవుని దివ్య వాక్యములు. నానాలుగా చెప్పుకునే దేవుడు వాక్యం అంటే దివ్య వాక్యం. నా బైబిల్ ఏమంటే మంచి వాక్యం అంట. దేవునికి స్తోత్రం. వారి విన్నది ఏమంటే మంచి వాక్యం, దివ్య వాక్యం విన్నారు. దేవునికి స్తోత్రం. నేను ఏంటి నీకు ప్రాబ్లం? కొట్టుకోవడానికి కారణం సరిగా వినలేదట. అంటే ఆ ఎప్పుడు పత్రిక 2వ అధ్యాయంలో శ్రద్ధ కలిగి విశేష జాగ్రత్త కలిగి
దివ్య వాక్యాన్ని వింటున్నప్పుడు విశేష జాగ్రత్త కలిగి వినలేదు. దేవుడికి సాతాను చేయని పని ఇదండి. మాట సరిగా వినకుండా చేయడం. వినకుండా చేస్తే ఆడ పని గెలిస్తారు. ఎందుకంటే నీ కొట్టుకుని సరైన వాక్యాన్ని వింటే పట్టుకోవడానికి ఛాన్స్ లేదు. అప్పుడు ఈ సగబడిలో వినిది ఏమనగా తెలుసా? దివ్యమైన వాక్యం. 5వ వారు వినిన చూడండి. దేవునికి స్తోత్రం కలిగిన కథ. ఎవరి పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. మీరు మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని అక్కడ రాయబడింది ఏమండి? దేవుని వాక్యం అని. దేవునికి స్తోత్రం. ఇది మనుష్యుడి వాక్యం కాదు, దేవుడి వాక్యం. ఆది వాక్యం ఉండేది. వాక్యం దేవుని వాక్యం. దేవుడు ఏమంటే దేవుని వాక్యం. స్తోత్రం. రాత్రి దేవుని వాక్యం ఎంత వినిపిస్తున్నారు అంత విలువ ఎవరికి ఇచ్చారు? చాలా మంది వాక్యం ఏం చేయరు. అర్థానికి ఆశ్రమం వాక్యములకు వారి గుర్తు వెళ్ళదు. వాక్యములకు విలువ వెళ్ళదు. వాక్యం కొరకు వారి ద్వారం ఉంటారు. ఈ కడపడి దినములు అదే జరుగుతున్నది. వాక్యం వారికి అర్థమలే. ఏదైనా కథ చెప్తున్నారనుకో, అదే అడిగే నవ్వుల మాట చెప్తున్నారనుకో, అదే సరదా. కానీ ఆ వాక్యం దేవుడి వాక్యం ఏం చేయలేదు. దేవుడు సాతానుతో పోరాటం పరీక్ష వచ్చినప్పుడు సాతాను చేయబడి ఈ రాళ్ళు నువ్వు రొట్టిగా మార్చమని చెప్పినప్పుడు యేసు సాతాను చెప్పినది మనుషులు రొట్టి వలన నిన్ను బ్రతికించినది దేవుడు. అది కొందరు ఇప్పుడు కూడా తెలియలేదు. దేవుడికి స్తోత్రం. సాతాను ఉందండి. ఇంకా తెలిసినంత తెలియదు. ఆయన ఒక కొండ పైనకి వెళ్ళి నిలబడి అక్కడ కిందకి దూకమని చెప్పింది. అప్పుడు ఆయన మాత్రమే చెప్పారు. సార్ ఏం చెప్పారు? నీ కాలు జాగ్రత్తగా ఉండడానికి ఆయన చెప్పిన వాక్యం చూడండి. మత్తయి సువార్తలో చూడండి. నీ కాలు తొట్టిల్లిన ఎడల దేవదూతలు వచ్చి కాపాడుతారు. అందరి అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయనను తీసుకొని పోయి దేవాలయపు శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దూకుము, ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. సాధారణంగా చెప్పిన వాక్యం కరెక్టా? సాధారణ చెప్పిన వాక్యం కరెక్టా కాదు. 91 కీర్తన 1, 11, 12. 91 కీర్తన చూడండి. నీ పాదములకు రాయి తగలకుండా నీ పాదములకి రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. తర్వాత 12 నీ కాలు నీ పాదములకు రాయి తగలకుండా ఈయన ఎలా చెప్పారు? ఈయన కూడా చెప్పారు. So that you are ఈ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరని. నీ కాలు ఏమవుతున్నది? చేతిలో నీ కాలు ఎప్పుడు కూడా రాతికి తగలకుండా చేతులతో పట్టిన వారు నీ కాలు రాళ్ళు తగలకుండా వారు నిన్ను చేతులు పట్టుకోలేదని పట్టుకుంటారని చెప్పారు. 91 కీర్తనలో ఆయనని పాదం రాయబడి ఉంది. కానీ సాతాను ఇక్కడ ఏం చెబుతున్నారు? కొద్దిగా మార్చారు. కొంచెం మార్చారు. ఏంటి మార్చారు?
చూడండి 6వ వాక్యం. నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దూకుము, ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఏంటి నీ దేవుడు లేదని చెప్పడం అండి? కాదు, ఆయన చెప్పినదేది సాతాను ఏం చెప్పలేదు. కాదు, ఇప్పుడు రాలేదు. సాతాను యేసుకి చెప్పలేదండి. అది శిఖరం మీద నుండి కింద దూరం నేను పట్టుకున్నారట. దూకిన వాడు పట్టుకున్నావా? పట్టుకుంటారా? సాతాను ఎప్పుడు దూకువని దేవుడు ఎప్పుడు దూకిన వాడు పట్టుకున్నారని దేవుడు వాక్యంలో రాయబడలేదు. కమ్మలు తగలకుండా దేవుడిని నేను చేసి దూకిన వాడు దూకి చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు సాతాను వచ్చి తిప్పాడు మాట. అప్పుడు దేవుడు వాక్యం ఎప్పుడు కూడా ఉన్నట్టుగా సాతాను ఏం చేయదు, చెప్పరు. దేవుడికి స్తోత్రం. ఆకారం 3వ అధ్యాయంలో అదే చెప్పారు. ఈ వృక్ష ఫలం తిని ఎడలా స్తోత్రం. 3వ అధ్యాయంలోకి రండి. అయితే ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలముల గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో అనేను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెట్టులు ఎరిగిన వారై దేవదూత వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఎప్పుడు తింటావు? అదే ఇప్పుడు ఈయన చెప్తున్నారు. ఇంకా చెప్పలేదు. అన్నిటి తెరవబడుతుంది. అన్నిటి కరెక్ట్ చెప్పారు. ఇంకేం చెప్పారు? దేవదూతల వల్ల మారిపోతుందని దేవుడు జరుగుతున్నారు. దేవుడు తెలుసు కాబట్టి ఆమె చెప్పారు. సాధారణ సందర్భంలో ఏం యాడ్ చేసి చెప్తున్నారు. అందుకని రాత్రి దేవుని వాక్యం ఉన్నట్టుగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. దేవుని ఎప్పుడు సగబిడ్డలకి పౌలు చెప్పిన మాట ఏమనగంటే అవి వినినది దేవుడు వాక్యమే. దేవుని ఎవరి పత్రిక ఇంకేంటి విన్నాను ఆ వాక్యం ఉంది. ఎవరి పత్రిక 7వ అధ్యాయము 28 వాక్యం ఉన్నది. ఎవరి పత్రిక 7వ అధ్యాయం. శాస్త్రము బలహీన గల మనుషులను యాజకులను యాజకులుగా నియమించును కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణ పూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన కనుక ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపము కొరకును దినదినము బలులను అర్పింపవలనని. The word of God's oath came later than the law. Word of God's oath. వాక్యం ప్రమాణపూర్వకమైన వాక్యం. వాటి విధిగా వాక్యం ఏమంటే ప్రమాణపూర్వకమైన వాక్యం. ఏంటి ప్రమాణం? 28 ఒకసారి కూడా చదవండి. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులు యాజకులుగా నియమించరు. అంటే పాత నిబంధనలు ఉన్న యాజకులందరూ ప్రమాణం చేత నియమింపబడిన వాడు కాదు. యాజకులు కారు. ప్రమాణం చేత ఏమి చేయలేదు. నియమింపబడిన వారు నియమింపబడలేదు. దేవుడు నిర్గమకాండ 28 మొదటి వరకు చూసినప్పుడు మోసకి దేవుడు చెప్పిన మాట మరియు నాకు యాజకత్వము చేయుటకై సహోదరుడైన అహరోనును అతని
కుమారులను అనగా ఆరోను కుమారులైన నాదాబును, అబీహాను, ఎలియాజరును, తామారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము. పిలిపించమని చెప్పారు. యాజక ధర్మ చేయడానికి వారి ప్రమాణం చేయాలి. వారికి కానీ యేసుక్రీస్తు గురించి ఇక్కడ చెప్పిన మాట ప్రమాణపూర్వంగా తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన అంటే ఆ వాక్యం విన్నారా? ఏంటంటే ఒకసారి ధర్మశాస్త్రము బలహీనత గల యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన అంటే ధర్మశాస్త్రములు వచ్చిన మునుపు చేసిన విధంగా ప్రమాణం చేసినట్టు యేసు ప్రభు ప్రమాణం చేస్తే వచ్చారని యాజకులుగా వచ్చారని అంటే 110 కీర్తనలు నానా వాక్యం చూడండి. 110 కీర్తన నానా వాక్యం క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడిగా ఉండునని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. మల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడిగా ఉండునని యెహోవా ప్రమాణం చేశారు. యేసు గురించి తన కుమారుని గురించి ప్రమాణం చేశారు. యాజకుడు కావడానికి దేవునికి స్తోత్రం. ప్రమాణం చేసిన వాక్యం యేసు ప్రభు ఎలాగా యాజకుడైంది? దేవుడు తన కుమారుని గురించి ఏం చేశారు? ప్రమాణం చేశారు. యాజకత్వ వలన కాదు, మాట వలన ఆజ్ఞ ఇచ్చి వారు యాజకులను చేసినప్పుడు యేసు ప్రభు వలన కాదు, ప్రమాణం చేసి ఏం చేశాడు? యాజకుడుగా నియమింపబడినట్టుగా దేవుడు వాక్యము రాయబడింది. దేవుడు హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాట ఏంటంటే ఈ వాక్య వారిని నేను ప్రమాణం చేసిన వాక్యం పాత నిబంధనలు ఉన్న యాజకులందరూ వారు చేసిన ఏమన్నదంటే మీకు తెలుసా? దేవునికి స్తోత్రం. ఆ ప్రమాణం గురించి చెప్పిన మాట కొన్ని మాట మీరు అది సరిగా విన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏంటి అది విన్నారు? దేవునికి స్తోత్రం కలిగిన అంటే 7వ అధ్యాయంలో 14వ వాక్యం చూడండి. 7వ అధ్యాయం 14వ వాక్యం. మన ప్రభువు యూదా సంతానం నందు జన్మించినట్ట స్పష్టమే. ఆ గోత్ర విషయములలో యాజకులను గూర్చి అంటే యేసు ప్రభు ఏ గోత్రం? యూదా గోత్రం. ఇప్పుడు యాజక ధర్మం చేయడానికి ఏ గోత్రం కాదు? లేవీయులకు తప్ప యాజక ధర్మం చేయడానికి ఏం లేదు, అధికారం లేదు. కానీ యేసు ప్రభువు యూదా గోత్రం వచ్చిన కాబట్టి ఆయన యాజక ధర్మం చేసేది. దేవునికి స్తోత్రం. అది నేను మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలిగింది కదా. అది ఈ 24వ వాక్యం చూడండి. 24 7వ 24 నిరంతరము ఉన్నవాడు. ఈయన ఏమవుతున్నారు? నిరంతరమున మార్పు లేని వాక్యం అందరికీ ఏముంది? వాక్య సమయం చేసినప్పుడు మారిపోతుంది. కానీ ఈయన అందరూ మార్పు లేని యాజకుడు. ఆ యాజకుడు గురించి ఇంకా చెప్పిన ఏమంటే 7వ అధ్యాయం 20-21 వాక్యం చూడండి. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు. యేసు యాజకుడైంది. ప్రమాణ ప్రకారమే యాజకుడైంది. నీ ఆజ్ఞ వరకు వచ్చాడు. నేను అటువంటి కాదు, నా ప్రమాణ ప్రకారము వచ్చాడు. తర్వాత శ్రేష్టమైన నిబంధనకి ఊట కాపాయింది.
ఆగైతే ప్రమాణము లేకుండా ప్రమాణం లేకుండా యాజకులు అవుదురు గాని యాజకులు అందరూ కానీ ఈయన ఈయన నిరంతరము యాజకుడివై యాజకులుగా ఉన్నారని ప్రభు ప్రమాణం చేశారు. యేసు ప్రభు నిరంతరమేనండి యాజకులు. బాకీ అందరూ మీరు ప్రమాణం లేకుండా వచ్చిన వాడు యాజకులయ్యారు. ఆ ప్రమాణం లేకుండా యాజకులు అయినప్పుడు యేసు మాత్రము దేవుడు ప్రమాణం చేసి ఆయనకి యాజకులుగా ఇచ్చారు. ఆ వాక్యం ద్వారా విన్నారు. ప్రమాణం చేయని వాక్యం వారు విన్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. దేవుడికి స్తోత్రం. ఈ 5 విషయము ఈ వాక్యం నిన్న నీకు 5 విషయం ఒక్కసారి కూడా నేను చెప్తున్నాను, నీకు వినాలి. కలిగిన గాక. 1 దేవుడు మాట్లాడిన వాక్యం, 2 శక్తి కలిగిన వాక్యం, 3 నీతి వాక్యం, 4 దివ్య వాక్యం, 5 దేవుడి వాక్యం, 6 ప్రమాణమైన వాక్యం. ఇంత వాక్యములు ఇంత మర్మములను విన్నారు కానీ వారు కొట్టుకుని పోతున్నారు. ఎందుకు వారు కొట్టుకున్న పోవడానికి ఉన్న కారణం వాక్యానుసారమైన జీవితానికి వారు పోవడానికి ఉన్న కారణం ఒక 5-6 విషయం ఉంది. దేవుడికి స్తోత్రం. పోవడానికి ఉన్న కారణం ఏంటి? ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు, నేను మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు ఆ కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. 1 వారు కలిగినది ఏమంటే తెలుసు, అవిశ్వాసము. విశ్వాసం అంటే డౌట్ వచ్చింది, సందేహం వచ్చింది. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అది ఏమవుతుందండి? సందేహం, అనుమానం, అదొకటి మాత్రం అన్బిలీఫ్. చాలా మందికి ఇప్పుడు ఉన్న విషయం అంటే దేవుడు వాక్యం వింటున్న వారు కానీ నమ్మకం లేదు. ఆ వాక్యం ఎప్పుడు కూడా నమ్మట్లేదు. అవిశ్వాసమైన నమ్మకం లేదు. ఇది జరుగుతుందా జరగదా అని కానీ వారికి ఒక సందేహం కలిగి ఉన్నాం. సందేహం కలిగిన వాడు వారి గురించి బైబిల్ చెప్పది ఏమంటే యాకోబు పత్రిక 1:5 వాక్యం చదివినప్పుడు సందేహించువాడు మీలో ఎవరికైనాను 1:5 మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయా? అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు సందేహింపబడిన వాడు ఏమాత్రం సందేహింపబడిన వాడు గాలి చేత లేపబడి సముద్ర తరంగమును పోలియుండును. సందేహింపబడిన వాడి జీవితంగా ఉంటాం. గాలి వలె కొట్టుకోవాలి. నీ కొట్టుకొని పోవడానికి సందేహం ఏం చెప్పిన కానీ వాక్యం చెప్పిన కానీ విన్నారు, ఎన్నిసార్లు విన్నారు. ఆ సందేహం యాకోబే కరెక్ట్ చెప్పలేదు. సందేహింపబడిన వాడు గాలి చేత రేపబడిన ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. సందేహపడిన వాడు ఎలా ఉంది? ఎగిరిపడిన సముద్ర తరంగములను తర్వాత చెప్పింది. అట్టి మనుషుడు దీ మనస్సున్నవాడు అడ్డు మనస్సుడు కలిగిన వాడు దీ మనస్సు డబుల్ ప్రెషర్ మనుషుడు, డబుల్ మైండెడ్ మ్యాన్. ఎందుకు ఎవరి సంఘ బిడ్డలు కొట్టుకుని పోయిందంటే సందేహం వచ్చింది. ఏంటంటే మనకి
కానీ 2 అంతలు చూసాడే తెల్లవరి ఆమల మన్న పడినది కళ్ళతో ఇంతవరకు వాడు వినపడలేదు, కనపడలేదు. మన్నబడుతున్నారు. ఆ మన్న తినేటప్పుడు కూడా చాలా మందికి ఇప్పుడు కూడా ఏమవుతుంది, సందేహం ఉంటున్నట్టుగా దేవుడు వాక్యములు రాయబడిందండి. ఎవరి పత్రిక 4వ అధ్యాయంలో అదే విషయం 13వ వాక్యంలో ఉంటుంది. ఎవరి పత్రిక 4వ అధ్యాయం 13. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క యొక్క చెప్పవలసి ఉన్నదో. సరే 3వ వాక్యం జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నాను. ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించున్నాము. పౌలు గారు చెప్పిన వాక్యండి 2వ వాక్యం నుండి తిరిగి వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడేది. కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనం. చాలా మందిని వాక్యం వింటున్నారే నిష్ప్రయోజనం. విశ్వాసంలో కనబడలేదు. ఆశీర్వాదం పొందడానికి లోపే వాక్యం మాత్రమే. అది నీవు విశ్వసించాలి, సందేహం లేకుండా విశ్వసించాలి. వాటి ఎందుకు విశ్రాంతి పొందలే? కానాను లేక విశ్రాంతి యొక్క కానాను దేశం వెలిగి వాటి చేరిపోదలే. 40 లక్షల ప్రజలు ఐగుప్తు దేశం నుండి వచ్చిన 40 లక్షల ప్రజలు ఇంతకు తప్ప ఎవరైనా నటిపించే నాయకుడు వరకు కూడా ప్రజలు వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేదు? నాయకుడు సరైన రీతిగా లేకపోతే ప్రజలు కూడా అదే త్రోవన అవుతారు. సందేహం పడింది కాబట్టి అవిశ్వాసం మోసం చెప్పారు కదా. దేవుడు మోసం చెప్పని బండడికి కొట్టు అని ఆజ్ఞాన్ని మనం చెప్పినప్పుడు ఈయన చేసి కొట్టారు. ఒకసారి కాదు, 2 సార్లు కొట్టారు. దేవుడు చెప్పిన మాటకి ఏం చేయలేదు, విశ్వసించలే. అది సందేహం వచ్చిన కాబట్టి దేవుడి కిందకి నీ నామని చెప్పిన కానాను చూసాను కానీ ప్రవేశించను అని చెప్పాడు. నేను అడుగుతున్నది ఈ రాత్రి ఎంతో వాక్యానికి చాలా మంది మన సంఘం ఉంది. వారికి మీద కొట్టుకోవడం పోవడానికి ఉన్న కారణం వీరిన వాక్యములు వారికి ఏమవుతుంది, సందేహింపబడిన కాబట్టి. నీ సందేహింపబడిన వాడైతే ఎటువంటి వాడైతే నీకు తెలుసా? ఈ సముద్ర జల తరంగ వలన ఆ జల తరంగంలో పైకెదుగుతున్నట్టు నీ మనస్సుని అలాంటి అనుభవం ఎగిరి వచ్చిన కాబట్టి ఆ ఎగిరి వచ్చిన కరెక్టర్లు నిన్ను ఏం చేస్తున్నారు, కొట్టుకొని వెళ్ళిపోతున్నారండి. అది కారణం ఏమంటే విన్న వాక్యం సందేహపడకుండా వినాలి. అది నా జీవితంలో వారు విన్నారు, సత్వాలు విన్నారు, కానీ అది వాక్యమని ప్రయోజనమైనది. ఈ కాలంలో వాళ్ళు వాక్యం మన సంఘం వింటున్నారు. చాలా మంది ఏమవ్వలేదు, ప్రయోజనం కలగలేదు, నిష్ప్రయోజనం అవుతున్నారు. ఈ రాత్రి అది జరగకూడదు, నీ కొట్టుకొని పోకూడదు. నీ క్రైస్తవ జీవితమైన విశ్వాసమైన ఓడ ఎక్కడికి చేరిపోవాలి? అందరికంటే దేవుడికి చేరిపోవాలి. వాక్యాన్ని గట్టిగా పట్టుకో. ఏముండకూడదు నీకు.
అధ్యాయానికి పోవడానికి నాకు సందేహం. 2వ అధ్యాయం పోవడానికి నాకు 5వ అధ్యాయం ఎవరి పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. ఈయనను గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున ఇప్పుడు చెవిటలు ప్రోగ్రాం అయిపోయింది. స్లో టు అండర్స్టాండ్. దేవునికి స్తోత్రం. చాలా మంది విశ్వాసులు ఏమవుతున్నారు? ఆత్మిక మందత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్న వాక్యం ఏమవ్వలేదు, అర్థం కావట్లేదు వాళ్ళకి. విన్న చెవిటికి అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం కలిగింది. దానివల్ల వాళ్ళు ఏమవుతున్నారంటే అవిశ్వాసమైన ఈ విధములకు వచ్చిన కాబట్టి వాక్యం మందత కలుగుతున్నారు. విన్నటకు ఏమంటే ప్రోగ్రాం హియర్. But it is hard to explain because you are so ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయడం జోడి పరిస్థితి బైబిల్ తెలియలేదు కాబట్టి కాదు. చెవిటి మందత. అవతల ఉన్నవాడు చెవిటి మందత. ఎంత వ్యాఖ్యానం చెప్పినా వాక్యము సరిగా నీలో నేను పని చెయ్యాలంటే సరిగా వినడానికి. ఆదికాండములో ఆదాము చేసిన పాపం ఏంటి చెప్పండి? ఆదాము ఏంటి పాపం చేసిన చెప్పండి? రోజు మనం పండు తిన్నుతున్నాం. ప్రతిరోజు మనం పండు తిన్నుతున్నాం. రోజు వాళ్ళు దేవుడు చెప్పిన మాట కంటే సాతాను చెప్పిన మాట అదే విశ్వసించారు. అదే ఆడికి తప్పు, అదే పాపం. రోమపత్రిక 14:23 వాక్యం. విశ్వాసము కానిది ఏదో అదే పాపం. అనుమానించి తినిన యెడల విశ్వాసము కానిది ఏదో అది పాపం. అంటే పాపం అంటే ఆదాము చేసిన పాపం ఏది? పండు తినడం కాదు, దేవుని మాటలు విశ్వసించకపోవడం. అంటే దేవుడి మాట కంటే సాతాను మాట విశ్వసించారు. అవును కదా? మీరు కూడా ఎరగదు కదా? 2 రోజు నీ 3 రోజు నీ ఇంటిలో వచ్చి ఎవరైనా చెల్లికి చేశారని చెప్తా నీ అదే లోకంలో ఉన్నవాడు కంటే వందసారి చెప్పిన కానీ నువ్వే చేయను. నీ అని చెప్తుంది. ఎప్పుడు 10 మంది ఎప్పుడు అనుకో. మొన్న ఒకడు ఇంటికి వచ్చారండి, ప్రార్థన చేశారు. ఇంత ఉంది అది సామాన్య మొత్తం అక్కడ మన ఏం చేశారు, ప్రార్థన చేసిన మా ఇంటికి తీసేది. ఈరోజు వస్తామని చెప్పారు కానీ రాలే. ఆడికి పెడితే అయిపోయింది. ప్రార్థన చేసినప్పుడు ఆయనకి నిద్ర వచ్చింది. వెంటనే దేవుడు వద్దు దెయ్యం వద్దున్నప్పుడు మన విశ్వాసులకి మీ ఇంటిలో ఎవరైనా కొంచెం రక్తము, ఒక కోడి తల, నిమ్మకాయ అక్కడ వేసిన అన్ని భాషలన్నీ వచ్చేస్తాయి. 4 సార్లు జ్వరం వచ్చేస్తే చాలు, దేవుడి వాక్యం పక్కకు పెట్టేసి ఆయనకి ఏముందంటే ప్రాబ్లం ఇది సరిగా వినబడం. అందుకే దేవుడు చెప్పినట్టే దేవుని స్తోత్రం. వారు అక్కడే ప్రాబ్లం సరిగా నిన్న వాక్యం నమ్మదు. దేవుడు చెప్పిన నేను నీ తోడుగా ఉన్నామని చెప్తే 10 సార్లు చెప్పరు, అక్కడ ఒక్కసారి చెప్తే చాలు. అది నీ ఏం చేయాలి? నమ్మి చెప్పు. దేవునికి స్తోత్రం. వాక్యముని కంటే ఎవరైనా మంత్రాలు చేశారని చెప్పుతుండే ఎన్నన్నీ చేశారండి.
ఇంటికి వెళ్ళినప్పుడు ఆడు చెప్పలేదు, ఇంటి లోపల సాతాను వెళ్ళిపోతున్నారని చెప్పిన కాబట్టి ఇల్లు ఏం చేశారు, పగల కొట్టారు. శ్వాస ఉరిగోసి చచ్చిపోయిన గదిలో నేను పడుకుంటాను, నాకేమవ్వలేదు. మీ ఒక్క క్షణం అది లోపల అల్లేదే చెప్పిన కూడా మీరే చెప్పేసి ఆడు నాతో చెప్పించి ఇలా కూడా ఈ ఫ్యాన్లో కూడా చచ్చిపోయాడు, అదే ఫ్యాన్ తిరుగుతున్నారు, ఈ ఫ్యాన్లో కూడా చచ్చిపోయారు, వాళ్ళు తిరుగుతున్నారు. 2 రోజులు కూడా నేను ఆ ఇంటి ఉండేది. నేనైతే రూమ్ గది మార్చుని నేను ఇక్కడ పడుకుని నీ అక్కడ పడుకున్నాను. బైబిల్ చెప్తుంది ఏమనగంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం అనుకున్నారు, సాతాను సింహాసనం ఉన్న చోట నీ నివాసించుచున్నారని నేను ఎరుగుదును. అవునా? జరిగిందా? ప్రకటన గ్రంథం 2:9 నీ ఎక్కడ ఉన్నారండి? సాతాను సింహాసనం ఉన్న చోట ఉన్నదని దేవుడు ఎరిగి నీ ఉంటే ఇది ఎవరు ఎరిగినా నీకేంటి ప్రాబ్లం? ఇదన్నీ చెప్తాను. ప్రార్థన అయిన తర్వాత ఇక్కడికి అయిపోతుంది, ఒంటరిగా వెళ్ళిపోమని చెప్పండి. చిన్న ఉందా మనకు, నేను చిన్న ఉందా అని అనుకున్నాను. అజిత్ ఉంది, నేను అజిత్ ఒక దెయ్యం పట్టి రమ్మ కోసం ప్రార్థన చేశాడు. రాత్రి 8 గంటల నుండి తెల్లవారి 4:50 వరకు 4 గంటల వరకు ప్రార్థన చేశాడు. దెయ్యం పోలే. అప్పుడు నేను చెప్పారు, తెల్లవారి అది ఏం నీళ్ళు తాగలేదు, అన్నం తినలేదు, అజిత్ తాగలేదు, ఏం తినలేదు. నా తోడుకు వేరే రాజేష్ దేవుడికి రాజపాస్ నీ మాయ ఉంది. దాంతో మాయ అన్ని ప్రార్థన చేశాను. మాయ అన్ని ఏమైంది? కాసేపు బయటికి వెళ్ళిపోయి మనం 4 గంటల వరకు ఒకరికి ప్రార్థన చేశాను. వెళ్ళిపోతామని చెప్పని దెయ్యం పోలే. అప్పుడు నాకు అర్థమైంది దెయ్యం ప్రోడ్ ఉందని. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి పూజలండి, ఆడ ఏం చెయ్యమని నేను వదిలేసాను. ఏం చేసినా కానీ అక్కడ ఉన్నవాడు అందరూ మందిరం చేయని వాళ్ళందరూ మాత్రం హూహా చేశాను పోలే. నేను చెప్పాను, నేను ఇంటికి వెళ్తున్నాను, మీరేం చేయాలి? ఇంటికి తీసుకొని రండి, చర్చికి వచ్చి ప్రార్థన చేసి అక్కడ విడుదల జరుగుతుందని నాకు తెలుసు. ఒకటి అమ్మ మాన మనసు పొందలేదు అంటే అందుకని నీ ఇంటికి రామని చెప్పారు. నా తోడుగా ఇంకొక పాస్టర్ ఉంది, ఆ సంఘ కావాలి. ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి తమ్ముడు 1 కిలోమీటర్ నుండి నడిచి వెళ్ళిపోయి నేను ఎదుర్కోని చెప్పాను. నేను చెప్పాను, అంత దూరం వెళ్తే మనం ఇంకా వెళ్ళి తిరిగి రావాలని సమయం పడుతుందా? నీ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఎవరు మాస్టర్ ఆడుకోకి చేరడానికి ఆవదని కాబట్టి ఆయనకి తీసుకొని వచ్చింది ఈ రాజు వీడు మాయ వీళ్ళు అక్కడ పడుకుపెట్టి తెల్లవరి వెళ్ళిపోమని చెప్పి మన రాయింటికి వచ్చాడు. చూడండి, ఆ పాస్టర్ కొన్న నమ్మకం దేవుడు అంటే చాలా మంది అన్ని భాషలు ఆరాధన నాకు చాలా మంది నీ అన్ని భాష కన్నీ బాగుంది కాబట్టి కానీ దగ్గరే వచ్చినప్పుడు 4 గజ్జలు 4 పట్టేసి అన్ని భాషలు బయటకు వచ్చారు. నీ చెప్పాలి, లోకములు ఉన్నవాడు కంటే గొప్పవాడు అంటే నీ ఒక బ్లాంక్ తాయితో ఒకటి పట్టుకొని చేతికి ధరించిన ఒక బ్లాంకెట్ వేసారు. బ్లాంకెట్ అంటే సెక్టర్ వేసారు. ఆ సెక్టర్ లోపల నీవు ఉన్నా కాబట్టి నీకు బయట ఏ శక్తి చేసిన కానీ నీకు కాదు, ఆ సెక్టర్ కదులుతున్నారు. నీ క్రీస్తులు ఉన్నారు. క్రీస్తులు నీ ఉంటే క్రీస్తుని కడగలేకుండా నీకేమి అంధ విశ్వాసం నీలోనికి రావాలి.
ఎవరి సంఘ బిడ్డలు కొట్టుకోవడి వెళ్ళిపోవడానికి ఉన్న కారణం చాలా మందిలో ఏం లేదు. చెవుడికి మందత, చెవికి మందత కలిగింది, ఏం చెప్తున్నారు? స్తోత్రం కలిగింది, దేవునికి స్తోత్రం. మూడవది అది పోవడానికి ఉన్న కారణం మూడవది ఏమంటే ఎవరి పక్కన 10:26 వాక్యం చూడండి. 10:26 మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు. వారు దేవుని వాక్యములకు రిజెక్ట్ చేయడం, ధృవీకరించడం, దేవుని వాక్యం లేదు ధృవీకరించడం. ఇక్కడ మీరు చదివిన ఏముంటే తెలుసా? దేవునికి స్తోత్రం. బుద్ధిపూర్వంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు శిక్షణమైన అగ్నియు నీకు ఉండును. ఇక్కడ ఏమంటే మీరు చదివిన వాక్యములు తెలిసి బాగా చూడాలి. ఏంటంటే నేను చెప్తాను, మీరు విన్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. 26 వాక్యములు ఉన్న సంగతి ఎవడు బుద్ధి అంటే అక్కడ 26 వాక్యం సత్యమును గురించి అనుభవ జ్ఞానము అంటే ఈ అనుభవ జ్ఞానము పొందిన తర్వాత వారందరూ లేవియా కాండములు అర్పించిన బలిలోనికి బుద్ధిపూర్వకంగా తిరిగి వెళ్ళిపోయారు. అదే అర్థం ఏదండి? లేవియా కాండములోనికి ఈ బుద్ధిపూర్వకంగా అనుభవ జ్ఞానం పొందిన తర్వాత లేవియా కాండములు చేయించిన బలి అర్పించడానికి అదే వాళ్ళే చేసినారు. బుద్ధిపూర్వకంగా వెళ్ళినదే వాళ్ళలో ఉన్న పాపం. నీకు ఇప్పుడు అర్థమైందా లేదా? ఏడా అర్థమైంది? సత్యవాక్యాన్ని విని సత్యవాక్యం ద్వారా విడుదల పొంది మరలా ధర్మశాస్త్రము అప్పగించుచున్న యాగార్పణల వెనకాతల వెళ్ళి వాటి ద్వారానే అదే సత్యం అనుకొని వెళ్ళిపోయారు. అదే నీ దేవుడి గురించి తెలిసి అనుభవం పొంది మళ్ళీ నీ పాత స్థితిలోకి వెళ్ళిపోతే చదవండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధి పూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు. గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకను ఉండను. నీకు అర్థమైందా? తీర్పునకు 26 వాక్యములు తీసేరుగా అర్థం తెలుసుకోవాలి. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన అంటే బుద్ధిపూర్వంగా పాత నిబంధనలోనికి ఆశ్రయించి ఆ పాపములకి ఏమన్నా అగ్ని తప్ప వేరేం లేదు. అప్పుడు ఎవరి సంఘం ఏం చేస్తున్నారంటే అప్పుడు పాత నిబంధనలు విడిచిపెట్టి దేవుడి సన్నిధికి వచ్చిన వాడు మళ్ళీ ఏం చేశారు? అనుభవ జ్ఞానం పొందారు. బుద్ధిపూర్వంగా ఎక్కడికి వెళ్ళారు? బుద్ధిపూర్వం అంటే కోరండి తెలిసి పాతదులేటి తిరిగి వెళ్తే ఏమవుతుంది? అగ్ని ఇది ఎప్పుడు సంఘ బిడ్డలకి పౌరులు గారు చెప్పారు, నీ బుద్ధిపూర్వంగా ఏం చేస్తున్నారు? నీకు అనుభవ జ్ఞానం ఉంది. దేవుడండి దేవుడు బలియండి, ఏసై రక్తం అండి, ఏసై వల్ల నీకే విడుదల, ఏసై వల్ల నేను వేరు పొందిన తర్వాత అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మళ్ళీ పాపములు ఏ పాపంలో ఎప్పుడు సంఘములు పాపములకు వెళ్ళిపోయినట్టుగా నీ కూడా పాత స్థితిలోకి తిరిగిపోవడం. దేవునికి నమ్మకం తర్వాత మళ్ళీ కుల వ్యవస్థలోకి వెళ్ళిపోవడం. దేవునికి నమ్మిన తర్వాత మళ్ళీ
సాంప్రదాయాలు చేసుకోవడం. హల్లెలూయా. దేవునికి నమ్మిన తర్వాత ఇప్పుడు పునస్కారాలు పూజలు రహస్యంగా చేసుకోవడం. హల్లెలూయా. స్తోత్రం కలిగింది కదా. హల్లెలూయా. సంఘము సంఘములను అర్థం తెలుసుకొని దేవునికి స్తుతించండి. ఆమేన్. స్తోత్రం కలిగింది కదా. హల్లెలూయా. ఇక్కడ మీరు ఈ చదివిన వాక్యం లేబట్టి ఒక 3 విషయాలు, ఘనమైన 3 విషయాలు అక్కడ రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఏంటి అది? న్యాయపు తీర్పునకు అడే స్తోత్రం వినండి. వాళ్ళు స్తోత్రం కలిగింది వినండి. వారిలో కలిగిన ఏమైందంటే దేవునికి స్తోత్రం అది బుద్ధిపూర్వకంగా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ బుద్ధిపూర్వకంగా వెళ్ళిన కాబట్టి వారి హృదయం ఏమైంది? కఠినమైంది. అంటే ఎవరి పత్రిక 3వ అధ్యాయం 7-8 వాక్యములు, 3వ అధ్యాయం 7-8 వాక్యాలు. వారి హృదయం ఏమైంది? ఏమైంది? కాఠిన్యమైంది. వారేమైంది? కాఠినమైపోయింది, కఠినమైపోయింది. లేదు, ఇంకా ఏమైందండి? ఎవరి పత్రిక 6వ అధ్యాయం 5వ వాక్యం. దేవుడి దివ్య వాక్యము రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయొచ్చు బాహ్యముగా తప్పిపోవడం. ఏమండి? తప్పిపోయిన వారు అంటే వారు ఏమైంది? హృదయం కాఠినమైతే ఏమవుతుంది? తప్పడం అండి. వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం. వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం. సరే, ఇంకా చదవండి. 6వ వాక్యం. తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయొచ్చు. దేవుని కుమారుని ఏం చేస్తున్నారు? ఎక్కడ ఎవరు వచ్చి దేవుడిలో వచ్చి తర్వాత అక్కడికి తిరిగి వెళ్ళిపోతే ఏసైకే చేశారు. మరలా సిలువ వేస్తున్నారు. దేవునికి స్తోత్రం. It is impossible to bring them back again to repentance. మారు మనసుకు అసాధ్యం. అసాధ్యం. దేవుని కుమారునికి ఏం చేస్తున్నారు? 10 అధ్యాయములకి రండి. 10 అధ్యాయం 9 వదిలి చూడండి. 10 అధ్యాయము 29 వదిలి చూడండి. 10 అధ్యాయం 29 వాక్యం. దేవుని కుమారుడి పాదములతో తొక్కి ఇట్లుండగా ఆమె వారేం చేశారు? దేవుని కుమారునే చేశారు. పాదములు తొక్కిన వారు ఎవరండి? పాదములు తొక్కిన వారు ఎవరు? కాలికి తొక్కే వాళ్ళు. పాదంతోని తొక్కిన వాడు ఎవరు? మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ముత్యాన్ని దాని నేల మీద వేసి తొక్కిన పంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 4వ వాక్యమా? నేను కూడా చూడాలి. చదవండి, దొరికితే. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మీరలా డౌట్ 7:6 పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒక్కవేళ వాటిని కాళ్ళతో తొక్కినవాడండి. 4వ వాక్యం కాదు, 6వ వాక్యం. 7:6 ముత్యమైనకి ఎవరికి ఇవ్వకూడదు? పందులకి ఇవ్వకూడదు. పందులకి ఇస్తే ఏమవుతుంది? పాలుతోని ఏం చేస్తున్నారు? ఎందుకు తొక్కుతున్నారంటే అక్కదు, అది విలువ తెలియలేదు. ఏది? పందులకి ముఖ్యములకి విలువ తెలియలేదు కాబట్టి నీ యేసయ్య గురించి ఎరిగి నీ ఆయన విడిచిపెట్టి ఆయన కాలుతో తొక్కుతున్నది. కారణము నీ ఆయన యేసయ్యలో ఉన్న విలువ నీకేం లేదు, తెలియలేదు కాబట్టి. దేవుని కుమారుని తొక్కేసి వెళ్ళరు, ఆయన రక్తాన్ని తొక్కేసి వెళ్ళరు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు గొర్రె పిల్ల రక్తం ఇంటి పైన ద్వారబంధములు పోషించాడు. ద్వారబంధం కింద పోయాడు కానీ కింద ఎందుకంటే వారు తొక్కి వెళ్ళకూడదని మీద వేసాడు దేవుడు. ఈ రాత్రి నా చెప్పిన మాట, నీ మారు మనసు పొంది దేవుడిలోని కొత్త
వచ్చి ఎప్పుడు సంఘ బిడ్డల వలన నీ ఏం చేయకూడదు, పాత స్థితిలోకి తిరిగి వెళ్ళకూడదు. వెళ్తే నీ కుమారేసైకే సొక్కిన వాడే దేవునికి సొంతం కలిగిన దేవునికి సొంతం. ఇంకా కిందకి చదవండి, ఇంకా కింద తొక్కి తొక్కి పరిశుద్ధపరచబడిన సాధనమైన నిబంధన రక్తమని అంటే నీ చెయ్యనబడి అంటే నీ తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు ఏం కలుగుతున్నారు? నీ సాధనమైన నిబంధన రక్తమునికి అపవిత్రమైన ఎంచి అంటే నీ ఏం చేస్తున్నారు? దేవుడి రక్తము అపవిత్రమైన ఎంచి వెళ్ళిపోతున్నారు మాట. చదవడలేరా? అందుకని క్రీస్తులు వచ్చిన వాళ్ళు క్రీస్తు నుండి క్రీస్తులు బ్రతికి క్రీస్తు చచ్చిపోవాలి. నాట్ టర్నింగ్ బ్యాక్. మనకేం లేదు, ఆ పాట రాసిన వ్యక్తి గురించి మీకు తెలుసా? తెలియదు. తన గ్రామంలో తన భార్య పిల్లలకందరికి చంపినప్పుడు యేసయ్యను వదలము అని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారు? నాట్ టర్నింగ్ బ్యాక్. నేనేం చేయను, ఎలక్ట్రిక్ తిరగదు. రాత్రి స్తోత్ర కలిగిన ఈ లోకం మొత్తం మనకిచ్చిన కాబట్టి మనం ఏం చేయను. యేసు దగ్గరే సాతాను వచ్చి ఈ ప్రపంచం మొత్తం ఆయనకే చేసాడు. ఇదన్నీ నీకు నేను అని అని అర్థం అంటే ఈ ప్రపంచంలో ఉన్న పట్ట మొత్తం యేసయ్య దగ్గరికి వచ్చి ఇచ్చాడు. అట్లా దొరకకుండానే ఆదివారం అంటూ చేస్తున్నారు. ఆదివారం మధ్యలో ఇచ్చి వాడుతున్నారు. పట్టా దొరకకుండానే. నీకు పట్టా దొరికితే మరి చెప్పలేవు. ఒక ఆరాధన విలువ ఎంత ఉందని మీకు తెలుసా? హల్లెలూయా. ఎంత ఉంది? సాతాను చెప్పినాయండి, నన్ను ఒక్కసారి సాగిల పడితే ఈ భూమి మొత్తం నీకు ఇచ్చేస్తాను. ఇదే నీకు ఉన్న ప్రాబ్లం. భూమి మొత్తం నీకు ఇచ్చేస్తాను. ఈ భూలోకం మొత్తం ఆయనకి ఇస్తామని చెప్పారు. ఒక ఆరాధన విలువ ఎంత ఉంది? ఆ భూమికి ఎంత కంటే విలువైన ఆరాధన. ఈ ఆరాధన సాగలపడితే ఎవరు? ఇద్దరు తప్ప వేరే ఎవరు కూడా తెలీదు. ఎవరు? సాతానికి యేసయ్యకి తప్ప ఇంట్లో వాడికి తెలీదు. యేసు ఏదో అని చెప్పారు, దేవునికి తప్ప ఇంక ఎవరిని ఆరాధన చేయకూడదు. ఇప్పుడు కూడా కొంతమందికి తెలియదు. అందుకని ఆరాధన విడిచిపెట్టి అన్ని పనికి వెళ్తున్నది. యమ స్పీడ్కి వచ్చేస్తున్నారు ఆరాధనకి. చెప్పుకొని వచ్చినది ఏమంటే నీ యేసునికి ఎదిగి హల్లెలూయా. నో బ్యాక్, వెనక్కి తిరగకూడదు. వాళ్ళే చేసిన కాలుతో తొక్కిన వారు పరిశుద్ధమైన రక్తమునికి అపవిత్రమైన ఎంచుకొని కృపను నిర్లక్ష్యపరిచి నేను చేయని మొత్తం, నేను యేసుని చేసిన మొత్తం ఏమైంది? మొత్తం డబ్బా. ఇది కానీ ఇది లేదు. ఆ రక్తం కూడా ఏం చేసింది? అపవిత్రమైన. మూడవది మాట కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించి ఆత్మనికి ఏం చేసేది? ఏం చేసింది? రిజెక్ట్ చేయడం. కృపకి మూలంగా ఉన్న ఆత్మనికి ఏం చేశారు? ఇన్సల్టెడ్ ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్. దేవుడు సాగించేది ఏది? ఉచిత కృపను వారు నిర్లక్ష్యపరిచేది వారు. అందుకని ఎఫెసీ పత్రిక 4:30 పరిశుద్ధాత్మను దుఃఖపరచనీయుడి సమయం ఆయన కలిగి విస్తరించలేదు. 3 కార్యాలు వారు చేశారు. ఒకటి వెనక్కి వెళ్ళిపోడు, కాలుతో తొక్కారు.
రెండు అపవిత్రమని అపవిత్రమైన నిబంధన రక్తాన్ని అపవిత్రమని నిబంధనకి ఏం చేశారు వాళ్ళు? అపవిత్ర రక్తాన్ని ఎంచుకున్నారు. స్తోత్రం కలుగును. అపవిత్రమైన రక్తములకి నిబంధన రక్తాన్ని అపవిత్రముగా అపవిత్రంగా హెచ్చారు. మూడవది ఆత్మనికి ఏం చేశారు? రిజెక్ట్ చేయడం. తృణీకరించడం. స్తోత్రం కలుగును. తృణీకరించడం. ఆమేన్. ఇది వాళ్ళే చేయాలి. Praise the Lord. ఒక మాట కూడా చెప్పి అది కొట్టుకుపోవడానికి ఉన్న కారణం ఏంటి? 28 వాక్యం. ఎవడైనను ఆ. మోసే ధర్మశాస్త్రమును ఆ. నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద వారే చేసేది Disobedience. నిరాకరించడం. అనుసరించలేదు కూడా ఏం చేయలేదు. Hallelujah. Praise the Lord. ఈ హెబ్రీ సంఘ బిడ్డలు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయిందని తెలుసా? దేవుని వాక్యం. అది దేవునికి ఏం చేయలేదు, అనుసరించలేదు. ప్రమాణం తెచ్చిన వాక్యాలకి ఏం చేయలేదు, అనుసరించలేదు. దేవునికి స్తోత్రం. ఆకాశల పక్షి Amen. కి చెప్పారు మీ ఏలే గారికి ఆహారం ఇవ్వమని చెప్పినప్పుడు ఆయన ఆహారం ఇచ్చారు. దేవునికి సముద్రంలో చేపకి చెప్పారు యోన గారికి మృగమని చెప్పినప్పుడు ముంగేరు. సముద్ర కరెక్టర్ కి చెప్పారు ఆగిపోవని చెప్పినప్పుడు ఆగిపోయింది. కానీ మనుష్యుడు మాత్రం దేవుడు మాటకేమరు ఆలోచన పక్షిరాడు మాటకి విధేయత కలుగుతుంది. సముద్రములుగా మా చాపల ఆయన మాటకి విధేయత కలుగుతుంది. సముద్రం ఆయన మాటకే కానీ దేవుడు మాటకి మనుష్యుడు విధేయత కలగదే కలగదు. దేవునికి ఎందుకు అవిశ్వాసం అనే అవిశ్వాసం అంటే దానికి చెప్పిన మాట యెరెమీయా గ్రంథంలో ఉంది. అది తెలియని నాకు అది రాదు ఆ పదం. స్వాతంత్ర యెరెమీయా గ్రంథంలో ఉంది. విశ్వాస త్యాగం. దేవునికి స్తోత్రం. వారికి ఏముందండి దేవునికి తెలుగులో అది ఎప్పుడు వాడబడలేని పదం. అది దేవునికి స్తోత్రం. పెట్టిండమ్మా. విశ్వాస త్యాగి రిపంటెంట్ విశ్వాస త్యాగి తెలుగు నాకు తెలుస్తుంది కానీ ఆ పదము మర్చిపోయాడు. ఎస్ 3వ అధ్యాయము 8 వరకు చూడండి. దేవుడు కరెక్ట్గా చూడండి. యెరెమీయా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఘాతకురాలు. విశ్వాస ఘాతకురాలు. తర్వాత 12వ వాక్యం కూడా ఉంది. చూడండి 12వ వాక్యం. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహిణి వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. కాగా విశ్వాస ఘాతకురాలు
విశ్వాసఘాతకులు. ఆమె విశ్వాసఘాతకురాలకు దేవుడు బిడ్డలారా, ఎవరి సంఘ బిడ్డలకి విశ్వాసతలో ఏమైంది? అంటే విశ్వాసాన్ని నెరవేర్చలేకపోయారు. అట్లాంటి వారు విశ్వాస ద్రోహులు, ఘాతకులు. ఎందుకు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు సంఘ బిడ్డలు? విశ్వాసఘాతకులు. విందిన వాక్యం, వారేదో వాక్యం విన్నారో అది వారికి అపనమ్మకం. ఆ వాక్యం వారి శ్రద్ధ కలిగి వినలేదు కాబట్టి వారేమైంది? కొట్టుకొని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును. చాలా మంది విశ్వాసం కొట్టుకొని వెళ్ళిపోవడానికి ఉన్న కారణం ఏమనగా తెలుసా? వినను వాక్యం శ్రద్ధ కలిగి ఏం చేయలేదు, వినలేదు కాబట్టి. ఈ రాత్రి ఎవరి పత్రిక 2వ అధ్యాయం 1-2 వాక్యం, అది పూర్తిగా చెప్పలేదు దేవునికి. ఆ 2వ అధ్యాయం 1-2 వాక్యం ఒకసారి కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోవుకుండునట్టు. కొట్టుకొని ఏం చేయకూడదు? కొట్టుకొని పోతుంది. మెల్లమెల్ల కొట్టుకొని ఇంగ్లీష్ లో రాయబడి ఏమంటారు తెలుసా? మెల్లమెల్ల వెళ్ళిపోవడం. ఏమండి? ఒకే రోజు వెళ్ళిపోవడం కాదండి, ఈ వెనక్కి బ్యాక్ చేయడం పోవడం ఎలాగని తెలుసు? ఒకసారి కాదు, పీతరు బ్యాక్ అయ్యేది 7 విషయం. పీతరు ఏం చేశారు? 7 విషయాలు వరకు ఏసైకి ఏం చేశారు? బ్యాక్ వెళ్ళిపోయారు. చివరికి వచ్చిన నాకు తెలియదు అని చెప్పడానికి నాకు 7 కారణాలు. అందులో మొదటి కారణాలు ఏం తెలుసా? ప్రార్థన చెయ్యమని చెప్పినప్పుడు ఆయన చూశారు ఆ కునిక్కడం. దేవుడు చెప్పిన మాటకి ఆడే మాట ఏం చేయలేదు, అనుసరించలేదు. కునిక్కడం వలన ఏం జరిగింది? యేసయ్య పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేశారు? ఏం చేశారు? వాళ్ళు కత్తితోని మార్కోస్ చెవి నరికేశాడు. అది ప్రార్థన చేసి ఉంటే కత్తి తీయాల్సిన అవసరం ఏమో. అది తప్పు. ఫస్ట్ చెప్పాలి కునుక్కడం. కొందరికి చర్చలు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆవిర్లన్నీ చర్చిలోనే వదులుతారు. నోరు కునికిన వాడు దగ్గర నుంచి దూరం వెళ్ళండి, ఆ రోగం నీ లోనికి కూడా వస్తుంది. ఇద్దరు కునికినప్పుడు కూడా తోడుగా ఉన్న ఇద్దరు కూడా కునికారు. ఈ ఆడు కునికిన మనవాడు బాకీ 8 మందిలో కునికారు. 8 ప్లస్ 3 11. ఒకడు కొనుక్కోలేదు, కొనుక్కోకుండా అడిగిరికన్నా బాగుసాడు. చాలా మంది విశ్వాసులు విశ్వాసములు విశ్వాసఘాతకులు కావడానికి ఉన్న కారణం, లోన కులికేవాడు బయట అమ్మేవాడు, కొట్టుకొని పోవడానికి ఉన్న కారణం ఏమంటే మెల్లమెల్లే లోతు అబ్రహాముని దూరంగా వెళ్ళడానికి ఫస్ట్ ఏం చేశారు తెలుసా? తల ఎత్తుకొని చూసుకున్నాడు. తేరి చూశాడు. ఎత్తుకొని చూసినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని తేరి చూశాడు. దేవుని తోటలా ఆయన చూసినప్పుడు ఆ దేవుని తోట వలన కన్ను చూపుడు. తల ఎత్తుకొని చూసి 2 కంటితో ఆ చూడని చోట ఎలా ఉంది? అప్పుడు చూడమేంటి తప్ప తల ఎత్తుకొని చూడటం తప్పలేదు, చూసాడు వెళ్ళిపోవడమే తప్పు. అది ఫస్ట్. మొదట పడిపోవడానికి ఉన్న గట్టు కొందరికి ఇప్పుడు కూడా తెలియదు. దేవుడి దగ్గర మీరు దూరంగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే కొందరికి ఇప్పుడు కూడా అది ఎలాగంటే చెప్పండి నాకు, కానీ నీ మనసు అనుకున్నాను. ఫస్ట్ ఆరాధనకి రావడం ఆలస్యం. 10 గంటల కంటే 8:30 కంటే 11కు రావడం, ప్రాబ్లం లేకుండా దూరుకు రావడం. ఇది కొన్ని దినములు అవుతుంది. ఏమవుతుంది? అక్కడ 2 పిన్ని 6 రోజులు కూడా రాదు. ఆదివారం కూడా ఎక్కుంటారు. అది ఫస్ట్ స్టెప్. ఇది నా చెప్పిన కాదు, యేసు ప్రభు చెప్పిన. ఎవరి పత్రికలు ఉంది, మనం దగ్గర నేర్చుకున్నాం. అక్కడికే వస్తుంది 10వ అధ్యాయంలో ఉంది. అది కొందరు చేసినట్టుగా నీ సమాజం కూడికి ఏం చేయకూడదు, మానకూడదు. అది అలవాటు కాకూడదు. అదేమకూడదు, అలవాటు కాకూడదు. అది కాదు. నీ బైబిల్ లాగా మన బైబిల్ ఇంగ్లీష్ 3 విధములు ఇంగ్లీష్ బైబిల్ చదవాలి. అప్పుడే మీకు అది అర్థం అవుతున్నారు. కొందరికి అలవాటు అయిపోయింది. మానక కొందరు మానేశారు, వినయమైంది. అలవాటు అయిపోయింది. మానేశారు, వినయమైంది. మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయింది. పర్వాలేదులే, దేవుడు క్షమిస్తాడు. అదే మొదటి
ప్రార్థన లైఫ్ నుంచి దూరంగా వెళ్ళడం వెనక్కి వెళ్ళడం కారణమే. కొందరికి ఏం లేదు, ప్రార్థన ఏం లేదు, జబ్బులు రావచ్చు. ఆనందం దొరికినప్పుడు ఒక ప్రార్థన ఉంది, దేవుడా ఆనందించి సమస్య వస్తే మరి వదల లేదు. ఆనందించి ఏదో చెప్తుంది, ఇదో చెప్తుంది. ఇదిగో కుంభకర్ణుడు పడుకున్నారు, ఇది తెల్లవారు లేదు 2 సంవత్సరం మౌంగడికి జ్ఞానం పోతే నీ ప్రార్థన చెయ్యలేకపోతే, ఆరాధన కరెక్ట్గా పాల్గొనలేకపోతే నీ యేసయ్య నుండి మెల్లమెల్లగా లోకంలోకి వెళ్ళిపోతావు. నోటు వల్ల వెళ్ళిపోయి ఇశ్రాయేలు యూదుల వలన నీ కూడా ఒక దినం యేసయ్యకి కాలుతో తొక్కి ఆయన రక్తములకు మలినం, ఆయన రక్తం అపవిత్రమని చెప్పి దేవుని కృపైన ఆత్మలకి నిందించి రిజెక్ట్ చేసి నీ పాత స్థితిలోకి తిరిగి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. అది మనకు రాకూడదు, అది మనకేం చేయకూడదు, రాకుండా మనం ఏం చేయాలి? సరిగా వినండి, శ్రద్ధ కలిగిన పోయిన వారం దేవదాసు చెప్పే దేవదాసగాడు 28 వీళ్ళు మొదటి వచనం చదివినప్పుడు ఆ మోసే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట మనకు తెలుస్తుంది. నీ శ్రద్ధగా విండి ఇదేను నీకు ఆజ్ఞాపించిన అనుసరించి నడిచికొండిన ఎడల దేవుడైన యెహోవా కంటే శ్రద్ధ కలిగి విని అనుసరించి అడుగు పెట్టితే సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించెను. అక్కడ నుండి 1 నుండి 14 వరకు నీవనే శ్రద్ధ కలిగి నిన్ను అనుసరిస్తే ఆశీర్వాదం 14 నుండి కిందకి 17 నుండి నిన్నలైన వాడికి శాపం వచ్చినట్టుగా బైబిల్. ఇప్పుడు మనకు శాపం యేసయ్య మరణం వలన శాపం తొలగిపోయింది, కానీ కోరుకుంటే మనం ఏం చేయకూడదు, అందుకని యేసు ప్రార్థన చేయడానికి నేర్పించినప్పుడు ఎలాగ చెప్పారండి? అదే అదే సాతాను తెచ్చిన ఫస్ట్ స్థానం ఎవరికి? ప్రార్థనలో మొదటి స్థానం. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో ప్రేమించిన మొదటి స్థానం. అవునా? మత్తయి సువార్త 20 అధ్యాయంలో చదివినప్పుడు యేసు ఎలాగ చెప్పరు కదండి, ఇలాగ చెప్పుకొని వెళ్ళిపోతున్నారు కనుక దేవునికి స్తోత్రం. ఏం చెప్పారండి మీరు? మత్తయి సువార్తలో 10 అధ్యాయములు కదా. నేను కూడా చూస్తాను. 37, 38 అదండి. 37 నాకంటే నేనేం చేయకూడదు. మొదటి స్థానం ఎవరికి? రెండవదే నీ ప్రేమించినది మొదటి దేవునికి మాత్రం. హలో, నేను మాట చాలా మందికి అది లేదు. ఏది? దేవునికి స్థానం లేదు. ఏంటండి దేవునికి? అన్ని చూడండి, ఇల్లు ప్రతి మొదటి దేవునికే ఇస్తున్నారు. నేరైతే పెట్టుకున్న మొదటి స్థానం దేవుడికి ఇస్తున్నారు. ఆడ ఏది చేసినా కానీ ఏ చేస్తున్నా దేవుడు బిడ్డలు మాత్రమే చేయదు. దేవునికి లాస్ట్ అన్ని దేవునికి అన్నిటికీ ఏమవుతుంది? దేవునికి ఎంగిలి. మనము ఇశ్రాయేలుకి దేవుడు చెప్పినప్పుడు నీ
మధ్యలో ఉన్న తొలిచూలు పిల్లలకి, తొలిచూలు అంటే తెలుసా, అది మొదటి కుమారునికి మొదటి 6 నెలలు మొదటి తొలిచూలు పశువులు కూడా దేవునికి. ఈ చెట్టుల ప్రథమ బలం ఎవరికి? దాన్ని ఎందుకు నేను చెప్తున్నాను, నీకు కలిగినది ఏమి దొరికితే దానిలో మొదటిది అలాగే చేసినాడుగా. అలాగే నీ చేయలేను అనుకో, నీ జీవితం ఎప్పుడు కూడా వెనక్కి తిరిగిపోతుంది. అమ్మ దశమా ఇచ్చారని అనుకొని నీ మీదకి అవసరాలు వస్తావా? బైబిల్ చెప్పండి. నేను అడిగినది అర్థమవుతుంది. ఎసకేల్ గ్రంథంలో నాయ ద్రాక్ష పండు తింటే పిల్లల నోరు పులికెక్కుతాయా? ఎవరిస్తే అమ్మ ఇస్తానని చెప్పి కొడుకు లేదు. బాప్టిజం ఇప్పుడు కూడా ఒక రూపం కూడా ఇవ్వలేని వాడు విశ్వాసం. మరి అది ఎప్పుడు ఒక రోజు కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఎవరేసారో మాకు తెలియదు. అది లేదు 15,000 ఉంది కవర్లు వేసి పేరు తెలియదు కానీ దేవుడు సడన్గా పేరు వస్తుంది. దేవుడి స్వప్నం కలిగింది కానీ నేను చెప్పిన మాట ఏమన్నానంటే, నీకు ఆశీర్వాదం కావాలంటే నీ చెయ్యనమని నీ చెయ్యి నీ దేవుడికే చేయాలి. మొదటి నీకు కలిగినదన్నీ మొదటి దేవుడికి ఇవ్వడానికి అది నీ చేసినాడురా. దేవుడు అన్ని విషయాలు నీకు కూడా మొదటి చెప్పుతున్నా. అలాగే నీ చేసినాడురా. అన్నిటికంటే నిన్ను నేనేం చేస్తున్నాను, నీ జీవితంలో మొదటి స్థానం దేవుడికి ఇచ్చాను. ప్రార్థనలో మొదటి స్థానం, ప్రేమించిన మొదటి స్థానం, ఇచ్చుకున్న విషయంలో మొదటి స్థానం ఇవ్వండి. దేవునికి స్తోత్రం కలుగును. దెబ్బ దొరికినప్పుడు మనకు అది రాదు. ఈ రోజు నాకు 10,000 ఉంటే సరిపోతుంది. ఈ రోజు నాకు దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు అనుకోండి, ఈ 10,000 నా చేతులు దొరికినప్పుడు వేరే ఒక దేవదాసుడు ఇంటికి వస్తుంది, ఏం చేస్తాను చెప్పండి. ఆ విషయం చెప్తున్నారు. 10,000 నాకు ఒకటికి ఇవ్వాలి ఉందండి. 10,000 నా చేతులు ఉంది. ఎప్పుడు దేవదాసుడు ఇంటికి వస్తే ఏం చేస్తుంది? ఓ ఇవ్వను. మనం ఏం చేస్తుంది? ఇవ్వను. ఎందుకు ఇవ్వను? ఆడికి 10,000 ఇవ్వాలి కదా. అది 1000 ఇస్తే ఏమవుతుంది? ఇవ్వడానికి కావద్దండి, అందుకని ఇవ్వను. అక్కడే నీ దేవుడు నిన్ను శోధిస్తున్నాడు. ఆ టైంలో నీ అందులో నుండి ఇస్తావా లేదా అని ఎదగడానికి కరెక్ట్ దేవుడు అసలు నీ ఇంటికి వచ్చాడు. నీ అది ఇవ్వలేదని అనుకో, నీకు ఎప్పుడు దేవుడు నీ ఇవ్వలేదని నిన్ను వెంబడం వేసి పీకిసి ఇప్పుడు దేవుడు నీకు దేవుడికి డబ్బు ఇవ్వలేదు అనుకుని దేవుడు ఈ రోజు నిన్ను మానసి సంగతులు దూరం అరే నీకు వచ్చింది, నీకు రావాల్సిన ఆశీర్వాద తన మీద రాదు. ఎందుకంటే మనం దేవునికి ఎప్పుడు ఇచ్చినప్పుడు నొప్పితో ఇవ్వండి, వేదనతో. ఎందుకంటే కొన్ని విషయములు ఆపి కొన్ని విషయములు చేయకుండా దేవుడికి ఇచ్చిన దైవదాసన మన ఇంటికి వచ్చి చెప్పాడు. వేరొక దైవదాసన వచ్చి చెప్పాడు, పలానా వ్యక్తి ఇళ్ళ దీవలేదు కాబట్టి 2 నెలల ఇళ్ళ దీవలేదు కాబట్టి ఇంటి నుంచి అడిగే చేస్తున్నాడు. అక్షకి అతిథికి ఫీజు కట్టడానికి డబ్బు కట్టకుండా అడుగులు పంపించారు ఆయన దేవదాసు. దేవుడికి అని నా పిల్లలందరూ సమక్షంలో డబ్బు కట్టలేదని ఎవరెవరు ఉన్నారని అడిగినప్పుడు నా 2 పిల్లలు ఏం చేశారు? ఆ స్కూల్ నిలబడేది. వారికి తెలియదు నాన్న చేసినది. దేవునికి అలాగా చేసిన కాబట్టి దేవుడు నన్ను మర్చిపోలేదు. ఇన్నింటి విషయములు దేవుడికి మొదటి స్థానం ఇవ్వండి. ఎదకెళ్ళకుండా కొట్టుకొని వెళ్ళకుండా ముందుకు కొనసాగించడానికి ఈ రోజు కొందరి మీదకి ఆ ముందుకు
కొనసాగించడానికి ఉన్న ఆ శక్తి రాత్రి నీ తల మీద దేవుడు కుమరించిన దేవుడు మనకు దీవించి తీరడానికి విన్న వాక్యము దేవుని యొక్క వాక్యముగా, నీతిగల వాక్యముగా, వెలిగింపబడిన వాక్యముగా, శక్తియుక్తముగా ఉన్న వాక్యముగా దేవుని యొక్క వాక్యం మనకి వినిపింపబడి కూడా ఈ రాత్రి వేళ నీలో విశ్వాసం లేకుండా ఉన్న స్థితిగతి అయితే ప్రతి వాటిని ఉండి తీరితే, వాక్యానికి విధేయత చూపించలేని భావన ఉండి తీరితే, ఏసే రక్తంలో తొక్కేసి వెళుతున్న ప్రక్రియ ఉండి తీరితే, కృపను నిర్లక్ష్యపరిచి తీరి దేవుని యొక్క రక్తాన్ని అపవిత్రపరిచి తీరేంతగా ఉన్న సిద్ధాంతంలో వెళుతూ ఉంటే ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో పేతురు ఒప్పుకున్నట్టుగా ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకు తిరిగినాము. దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. మానవ మనసులోకి వచ్చి తీరుదాం. దేవా, నన్ను సహాయం దయచేయను దేవా. నా జీవితం పడిపోయే స్థాయిలోకి గతికించుకొని వేగతతో వెలుచున్నాయి, నన్ను సహాయం దయచేయండి అని ఒప్పుకోగలిగిన వాడు వారి జనాల్లోకి రాగలిగి తిరుగుతారు. సమర్పించుకున్నాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవాన్ని కొందాం. తిరిగి వస్తున్నాము. ఈ రాత్రి నీ వాక్య లేఖనాల్లో నుంచి నేర్చుకోవడానికి, చదువుకోవడానికి దేవాన్ని కనిపించిన భాగ్య తరగతిని బట్టి దేవానికి స్తోత్రం. ఎబ్రియ సంఘ బిడ్డలు దేవా విశ్వాసములు ప్రారంభించి విశ్వాసము లేకుండా దారి తప్పిపోయిన వారిగా మారి తీరారు. ఏ వాక్యం వారు విన్నారు, ఏ వాక్యం శక్తియుక్తమైన వాక్యం, ఏ వాక్యం దేవుని యొక్క సందేశముగా ఉండేది, ఏ వాక్యం దేవుని యొక్క వాక్యముగా ఉండేది, ఏ వాక్యం నీతియుక్తమైన వాక్యం ఉండేది, ఏ వాక్యం వారి జీవితానికి ఉపందాన్ని కల్పించిన వాక్యమై తీరేది దేవా, దానిని వారు ధృవీకరించి తీరి అలలకు కొట్టుకుపోయి తీరేంతటిగా విశ్వాస భ్రష్టులై తీరారు దేవా. అది చూసేటప్పుడు ఈ రాత్రి వేళ ఒక్కసారి మా విశ్వాసాన్ని మేము పరిశోధించుకోగలడానికి, మా అనేక గమ్యాన్ని ఒక్కసారి మరలా ఒకసారి రీఫర్మిష్ చేయడానికి, మరలా ఒకసారి దానిని విచారణ చేసి తీరి క్రమమవలసిన చోట్ల క్రమమై తీరడానికి ఈ రాత్రి వేళ యువ ప్రార్థన కూలిగా సహాయపడి తీరినందుకు దేవానికి స్తోత్రం. మా విశ్వాసంలో నిలకడతో కలిగి తీరేదిగా అనుదిన వాక్య ధ్యానము, అనుదిన వాక్యములో నిలకడతము కలిగి తీరడానికి దేవ ఎల్లప్పుడు వాక్యం విని తీరి వాక్యము జీవింపు చేసి వాక్యములో నిలకడతో కలిగి తీరడానికి సహాయపరుషులు దేవ. సాతాను మమ్మల్ని పరిశోధించు తీరేదిగా అపనమ్మక ప్రక్రియలు జరుగుతున్న వాక్యం ద్వారా వెదజల్లుతున్నప్పుడు దేవ నీ వాక్యములను ఠాలుగా పట్టుకుంటూ, ఈ వాక్యములను కత్తిగా పట్టుకుంటూ దేవ ముందుకు దూచుకెళ్ళి తీరేదిగా సహాయం దయచేయండి దేవా. దేవా నీ మాటకు లోబడి తీరేదిగా, ఈ వాక్యానికి విధేయత చెందిన వారిగా, ప్రతి కాఠిన్యానికి లోబడకుండా, ప్రతి కాఠిన్యం రాకుండా హృదయాన్ని వాటి వ్యక్తిపరుచుకుంటా హృదయము దేవ మృదులపరుచుకుంది. నీ వాక్యము దేవ, నీ వాక్యం శుద్ధి వంటిది, పట్లరాతి కలిగిన హృదయములను ఎర్రగొట్టుకుంటూ దేవ నీళ్లు ప్రవహింపచేసి తీరేదిగా ఉన్న ప్రవాహము నీ వాక్యం ఇచ్చి తీరుతున్నది. రాత్రి అలాంటి వాక్యం మమ్మల్ని కలగదీస్తున్నందుకు, విరగొడుతున్నందుకు, క్రమపరుచుతున్నందుకు, బాగుపరుచుతున్నందుకు సహాయం దయచేయండి దేవా. ఇస్తర్యాత్యులాగా కాకుండా, పరువులా కాకుండా దేవా పేతురులాగా మానవ మనసు పొంది తీరి యేసయ్యను వాస్తవంగా ప్రేమించుచున్నారని ఒప్పుకు తీరి సాక్షిగా జీవించి తీరేదిగా ఈ రాత్రి వేళ మా వారందరినీ కూడా సహాయపరచమని కోరుచున్నాం. ఈరోజు చెప్పబడిన వాక్యం మాలో మానవ మనసునిచ్చి మా ఆత్మీయ జీవితాన్ని పరిశోధించడానికి సహాయపడుతున్నందుకు దేవానికి స్తోత్రం. రాబోయే రోజుల్లో జీవం చెంది పరిశుద్ధతతో ముందుకు కొనసాగడానికి సహాయపరచండి. ఈ రాత్రి వేళ వాక్యం విని మానవ మనసు పొందిన బిడ్డలను బట్టి దేవానికి స్తోత్రం. వారి జీవిత గమ్యం దేవునికి కేంద్రీకరించబడి తీరాలి, పరలోక రాజ్యానికి తీర్చుచ్చినట్టు తీరాలి, యేసయ్యను చేర్చుచ్చినట్టుగా ఉండి తీరాలి. ఆత్మీయ పరుగు పొందము ప్రయాణం చేసి పరిగెట్టిన వారిగా ఉండి దేవుడు సహాయం దయచేయండి. ఈరోజు రాత్రి వేళ వాక్యం విని కూడా ఎక్కడి పాత్మతో హృదయ కాఠిన్యముతో దురద చెవులతో దేవుడి యొక్క వాక్యానికి విధేయత లేకుండా ఉన్న ఎవరైనా ఉండి తీరితే వారి పట్ల కరుణ చూపించండి దేవా. వారి మీద నీ ఉగ్రత రాకూడదు దేవా. వారి నాశనానికి పాత్రులు కాకూడదు దేవా. వారి నరకానికి కారణంగా మారకూడదు దేవా. వారి జీవితం దేవునికి వీపు చూపించే జీవితంగా మారకూడదు దేవా. దేవుని యొక్క రక్తాన్ని తొక్కేసే ప్రక్రియ కాకూడదు దేవా. దేవుని యొక్క సిలువను దేవా మరలా సేవేసే ప్రక్రియ కాకూడదు దేవా. కృపను దేవా నిర్లక్ష్యపరిచి ఇన్సల్ట్ చేసేట్లుగా కాకుండా వారిని కరుణ చూపించండి దేవా. సహాయంలో ఇచ్చేయండి దేవా. ఈరోజు ఆరాధనలో పాలభాగస్థం పొందిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో ఉన్న కూడికలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రపక్షమంతో ముందుకు కొనసాగడానికి సాయం తెచ్చండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామమున నీవు నా తండ్రి.
ఆమె తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఇక్కడ వచ్చిన సద్భక్తులతో దేవాలయ రెండో అక్కడ వరకు తోడైనగాక యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయకరం కాక. గట్టి శబ్దంతో సహా నిలబడదామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుడు మన బిడ్డలను ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుడు మనకు మానవ మనసిచ్చినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని విడిపించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మానవ యేసయ్య తొందరగా రాను. ఆమేన్. దేవుడు నన్ను దీవించుగాక.